ఏదైతే ఇప్పుడు మనకి 27 మున్సిపాలిటీలు ఉన్నాయో ఓఆర్ఆర్‌కి ఆనుకొని ఉన్న అవి అన్నిటిని కలుపుతాం జీహెచ్ఎంసీలో అని చెప్పేసి తెలంగాణ క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న కార్పొరేటర్లకే దిక్కు లేదు ఆడ. ఉన్న కార్పొరేటర్లకే ఏం దిక్కు లేవు ఆడ. ఏ గల్లీలలో ఏం చేద్దామన్నామని. ఇప్పుడు మున్సిపల్ తీసుకుపోయి మళ్ళీ కార్పొరేషన్లో కలుపుతా అంటే ఓకే, కార్పొరేషన్లో కలిపితే ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నది కాబట్టి ఓకే, మేము ఒప్పుకుంటాము, మంచిదే. ఇప్పుడు ఉన్న కార్పొరేటర్లనే పట్టించుకుంటలేరు కదా. మేము ఈ రోజు వరకు మేము ఏ గల్లీలోకి పోయినా ఎక్కడ పోయినా ఒక సమస్య అనేది తీసుకొని పోతే ఒక్కటి కూడా శాంక్షన్ చేయకుండా ఉన్నది ఆమె. ఏం శాంక్షన్ చేయకుండా ఆమెకు తీసుకొచ్చి ఈరోజు ఒక మేయర్ని చేసినా ఎవరిని చేసినా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వాళ్ళందరికీ నోరు దురుతున్నది. మరి నోరు దురుతున్న వాళ్ళ దగ్గరికి ఎట్లా శాంక్షన్లకు పోతాం? మేము కార్పొరేటర్లము ఎట్లా శాంక్షన్లకు పోతాం? ఏది పడితే అది మాట్లాడుతున్నాం. మొన్ననేమో 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలు దిక్కు లేదు, ఏం లేదు. చీర అన్నారు. ఆ చీరలు కూడా ఎక్కడ మన ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి విలేజ్లలోనే ఇస్తున్నారు. ఇక్కడ చీరలు లేవు. ఇంకోటి చూపించుకుని కట్టుకునే చీరలు వేరున్నాయి, ఇచ్చే చీరలు వేరున్నాయి. మీరు కావాల్సి అవి అబ్జర్వ్ చేయండి, చూసుకోండి. నీళ్ళలా తీసి అవి బిడ్స్ అయినాయంట. ఇవి కేవలం వీళ్ళ నోటి మాటలే కానీ ఇంకా ఏం లేవు. సో, దీన్ని ఎట్లా చూస్తారు? ఏదైతే ఇప్పుడు 27 మున్సిపాలిటీలని విలీనం చేస్తున్నట్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది కదా, దాని మీద మీరు ఏం చెప్తారు? ఏం లేదండి, ఉన్న కార్పొరేటర్లే కానీ ఇంకా ఎక్కువ వచ్చే కార్పొరేటర్లకి కానీ ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా ఫస్ట్ కార్పొరేటర్లకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఏంటంటే కార్పొరేటర్స్ పబ్లిక్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి సమస్యలు తెలుసు కాబట్టి ప్రతి గల్లీలో ఏమవుతుందో తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి రోడ్లు శాంక్షన్ కానీ ఏ శాంక్షన్ ఉన్నా కానీ బాగుంటుంది. మాకు ఎగ్జాంపుల్ నిన్న చూసినట్టయితే మీరు మాకు కౌన్సిల్ మీటింగ్ అయింది. దాంట్లో కేవలం నా మీదే టార్గెట్ పెట్టుకుంది. ఏంటంటే ఇప్పుడు గట్టిగా మాట్లాడేటోళ్ళు ఎవరైనా ఉంటే నోరు ఉంచేటాడు. ఆమె మాట్లాడేటప్పుడు మైక్ బంద్ చేసేది, మేము మాట్లాడేటప్పుడు ఏమో ఏమి ఇవ్వదు, మాకు మైకే ఇవ్వదు అసలు. ఏంటంటే అట్లాంటి పరిస్థితులు ఇక మీరు కార్పొరేషన్స్ ఎక్కువ చేసే ఇట్లా అవి చాలా కష్టమే. ఎందుకంటే ఉన్న కార్పొరేషన్స్ అన్నాక ఫస్ట్ కరెక్ట్గా చూసుకుంటే అవి అప్పుడు తర్వాత తీసుకుంటారు. ఆడ బడ్జెటే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 కోట్ల బడ్జెట్ అంటారు, కార్పొరేటర్కి ₹1 బడ్జెట్ అంటారు. ఒక గల్లీకి పోతే ఒక రోడ్డు తవ్వితే ఆడ ఎన్ని సమస్యలు వస్తాయి. ఆడ ఒక బండ రావచ్చు, బండి వస్తే కాంట్రాక్టర్ ఏమంటాడు, దీనికి బండి వచ్చింది కాబట్టి నాకు ఎక్కువ కావాలంటారు. మళ్ళీ ఆ వర్క్ ఆపేస్తాడు ఒక నెల రోజులు. మళ్ళీ అక్కడ వాటర్ సమస్య వస్తుంది, డ్రైనేజ్ ఇష్యూ వస్తుంది, వాటర్ ఇష్యూస్ వస్తాయి, ఎన్ని ఇష్యూస్ వస్తుంది. ఇంకొక అమ్మ అంటది, అమ్మ రోడ్ ఇటు వచ్చింది కొంచెం అటు లేపాలంటే అటు మళ్ళీ కాంట్రాక్టర్ ఒక బిల్లు పెట్టుకుంటాడు. ఆ బిల్లు వచ్చేదాకా ఏంటంటే ఇప్పుడు పోతే ఒక గల్లీకి పోతే ఒక సమస్య ఎట్లా అంటే ఆ ₹1 ఒక గల్లీకి పోతే అయిపోతుంది. ఈమె 2 కోట్లు అంటే ఆ మినిస్టర్ పున్నం గారు ఎప్పుడు రావాలా, ఆయన ఎప్పుడు శాంక్షన్ చేయాలా, ఆయనకి ఎప్పుడు వచ్చి గల్లీలకు తిరగాల. కాబట్టి 2 కోట్లు అన్నట్టే కానీ కేవలం ఒక కోడిని తీసుకొచ్చి కోడి కూర తినరనే చూపిస్తున్నారు కానీ అంతే, కానీ ఇంకా ఏమీ లేదు అందులో.